భారత క్రికెట్లో 2022 ఇంగ్లాండ్తో జరిగిన నార్త్ వెస్ట్ ఫైనల్ అభిమానులు ఎవ్వరూ మర్చిపోలేరు. అయితే ఈ మ్యాచ్ గెలిచిన తరువాత అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పి గంతులేయడం ఎప్పుడు చూసినా ఒక కిక్కిస్తుంది. భారత గడ్డపై ఆండ్రూ ఫింటాఫ్ చేసిన ఓవర్ యాక్షన్ కూడా దాదా ఇలా రివెంజ్ తీర్చుకున్నాడు. అసలు ఈ మ్యాచ్ ఎప్పటికీ క్రికెట్ ప్రేమికులకు గుర్తుండిపోతుంది. ఫైనల్లో ఇంగ్లాండ్ 5 వికెట్లకు 325 పరుగులు చేసింది. భారీ స్కోరు సాధించడంతో ఆ జట్టు విజయం ఖాయమని అంతా అనుకున్నారు. భారత్ అద్భుతంగా పోరాడింది. గంగూలీ, సెహ్వాగ్ మంచి ఆరంభాన్ని ఇవ్వడంతో మెరుగైన స్థితిలో కనిపించిన అనూహ్యంగా 5 వికెట్లు కోల్పోయింది. క్రీజులో యువ క్రికెటర్లు మహమ్మద్ కైఫ్, యువరాజ్ మాత్రమే ఉండటంతో ఓటమి లాంఛనమే అనుకున్నారు. అయితే వీరిద్దరూ సంచలన ఇన్నింగ్స్ ఆడారు. టెయిల్ ఎండర్లతో కలిసి ఆఖరి ఓవర్లో కైఫ్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. విజయానంతరం గంగూలీ బాల్కనీలోకి వచ్చి చొక్కా విప్పి సెలబ్రేషన్స్ చేశాడు. ఫింటాఫ్ కు నోరు ముయించేలా దాదా సంబరాలు చేశాడు. ఈ ప్రత్యేకమైన క్షణాలకు నేటితో 22 ఏళ్లు పూర్తయింది. దీంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ వాటిని గుర్తు చేసుకుంటూ ఫోటోలు షేర్ చేస్తున్నారు.